హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మార్నింగ్ పూట టిఫిన్ చేసి చూపిస్తున్నాను అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ ఫుడ్ కుకింగ్స్. నేను ఈరోజు టిఫిన్కి వచ్చేసి పల్లీ చట్నీ విత్ పెసరట్టు, ఉప్మా పెసరట్టు అండి. పెసరట్టు ఉప్మా అంటారు కదా, అది మా వారికి ఇష్టం అని చేస్తున్నాను. ఉప్మా తాలింపేసారండి. అవండి చూడండి ఒకసారి. ఉప్మా ఇలా చేసి చట్నీ, ఒక పక్క చట్నీ పెసరట్టు చేస్తానండి నేను. చాలా బాగుంటుంది టేస్ట్. పెసరట్టు ఉప్మా, పెసరట్టు సన్నగా అల్లం తరిగి పచ్చిమిర్చి జీలకర్ర వేసి మంచిగా దానిపైన వేస్తే బాగుంటుంది. మా టిఫిన్ అదేనండి, నిన్నటి బ్లాగ్ ఇది. టేస్టీగా ఎలా అంటే చాలా రకాలుగా ఉంటాయి. నా స్టైల్ ఆఫ్ ఉప్మా కానీ, నా స్టైల్ ఆఫ్ వే కానీ మీకు చూపిస్తున్నాను అండి. మీకు ఈ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో చెప్తాను, మీకు లింక్ ఇస్తాను ఫుల్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇది నా ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ అండి. అంటే చాలా వీడియోస్ ఇంకా రాను చాలా మంచి వీడియోస్ పెడతాను. నాకు వెరైటీ వంటకాలన్నీ తెలుసు అండి. మీకు ఏమన్నా కావాలి అన్న కొత్తగా ఎవరికైనా యూస్ అయ్యిద్ది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి. మామూలుగా నేను ఛానల్ అనేది మామూలుగా నా ఎంటర్టైన్మెంట్ కోసమే స్టార్ట్ చేశానండి. కాకపోతే ఏంటి అంటే, సరే ఇంట్లో వండుకుంటైనా మనీ ఏం చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటి అంటే, మనం మనలో ఉన్న టాలెంట్ ఏంటి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏముంటుంది, ఓన్లీ కుకింగ్సే కాదు, ఆడవాళ్ళకి కూడా చాలా ఉంటుంది. అగోండి దోశలు వేసేస్తున్నా, ఉప్మా అవుతుంది, పెసరట్టు వేస్తున్నా. మా వారు అప్పుడు వచ్చారు, ఫ్రెండ్స్ చేస్తావా అయిపోయిందా అని వచ్చారు. అవుతుంది బావా అని చెప్పాను. ఉప్మా అయిందా లేదా ఇంకా అని అంటే, వేడిది చేద్దామని చెప్పి కొంచెం లేట్గా చేశాను. మంచిగా దోశ పెసరట్టు అంటే ఆ పెసరట్టు వేసి దాని మీద అల్లం ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా చేస్తే తనకి చాలా ఇష్టపడి తింటాడు. తనకి ఏమి ఎక్కువ నన్ను ఏం అడగనండి. ఏం అడుగుతాడు అంటే, జస్ట్ ఇది ఒకటి అడుగుతాడు, దోశ ఉప్మా, పెసరట్టు ఉప్మా విత్ చట్నీ, పల్లీ చట్నీ ఉండాలి, కారపొడి, కరివేపాకు పొడి, ఇడ్లీ ఉంటే విత్ కారపొడి, నెయ్యి. ఇక తను ఎక్కువ నన్ను ఏమీ అడగడండి, అసలు ఏమి అడగడు. నేను అడిగి చేయడం, తను నన్ను ఎక్కువ ఫోర్స్ చేయడు, అడగడు కూడా. నన్ను అడిగేదల్లా ఏంటి అంటే పెసరట్టు అడుగుతాడు అంతే. ఉప్మా ఏంటి అంటే, కొంతమంది టమాటా వేసేస్తారు, కొంతమంది పల్లీలు వేసేస్తారు. జస్ట్ ఏం చేయాలి అంటే, మంచిగా తాలింపు గింజలు ఎక్కువ వేసుకొని, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం అంతా కొంచెం సన్నటి కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మగ్గిన తర్వాత ఒక టమాటా వేసి మంచిగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని మంచిగా మరగనిచ్చి, కొంచెం గట్టిగా చేయొద్దు. ఉప్మా ఎప్పుడైనా సరే కొంచెం లైట్ లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటే ఏంటి అంటే చాలా బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. మనం పల్లీ చట్నీతోటి తినడానికైనా చాలా బాగుంటుంది. అదండి పెసరట్టు. ఇక ఫస్ట్ మా వారికే వేస్తున్నా. ఈ సండే కదండి, పిల్లలు కూడా లేట్గా లేసారు, నేను కూడా కొంచెం లేటే అయింది. తను మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోతారు డ్యూటీకి. కాకపోతే ఏంటి అంటే, నేను కొంచెం ఇది లేట్గా లేసా. సండేనే కదా, ఇద్దరు పిల్లలకు ఉండదు. మా బాబు నవోదయ ఎగ్జామ్స్ అయిపోయాయి మొన్ననే 18కి. ఇక తను కూడా ఇక లేట్గానే లేద్దాం మమ్మీ అంటే, నేను మార్నింగ్ పూట పాపం మా వారే లేచి తనే కొంచెం నాకు హెల్ప్ చేస్తాడండి ఇంట్లో. చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేను ఏదైనా చేస్తా అన్నా కూడా సరేలే అని అంటారు తప్ప, నేను ఎందుకు అది ఇది అని అయితే నన్ను ఎప్పుడు అనలేదు. ఏ రోజు కూడా నన్ను ఏం అనలేదండి ఇప్పటిదాకా కూడా. చాలా బాగా మంచిగా చూసుకుంటారు. మామూలుగా మాది క్వార్టర్స్ అండి. క్వార్టర్స్లోనే ఉంటాం. క్వార్టర్స్లో ఇల్లు కాబట్టి మాకు కొంచెం
వంటగది మరి పెద్దగా ఏమి ఉండదండి, అట్లానే మరీ చిన్నగా ఏమి ఉండదు. నా వరకు నేను సింక్ ఉంటుంది, సింక్ వరకు ఇటు సింక్ నా బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇప్పుడు నేను నుంచొని చేస్తున్నాను కదా అంటే దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇటు పక్క ప్యూరిఫైర్ ఉంటుంది, ఇటు పక్కకేమో నాకు వాటర్ తీసుకోవడానికి దేనికైనా ఇబ్బంది అని ఉండదు. స్టాండ్ ఇటు ఉంటుంది. ఇంకేం ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి, ఈ పెసరట్టు ఉప్మా పెసరట్టు ఎలా చేయాలి అనేది మీకు ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు సజెస్ట్ చేస్తాను ఎలా చేయాలని. పెసర్లతో చేస్తారు, పెసరపప్పుతో చేస్తారు. నేనైతే పెసర్లే ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అది దానిపై ఫైబర్ కదా, దాని పొట్టు ఉంటుంది కదా, మంచిది, ప్రోటీన్స్ బాగుంటాయి పెసర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన కందిపప్పు ఇవన్నీ కంటే పెసర్లలో చాలా బాగుంటుంది విటమిన్స్ అనేవి. మనకి పెసరపప్పు తిన్నా కూడా మన బాడీ హెల్తీకి చలవ చేస్తుంది. ఎండాకాలంలో పెసరకట్టు చారు అని చేస్తారు. మీకు పెసరకట్టు చారు కావాలన్నా కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. ఉప్మా పెసరట్టు, ఇది పెసరట్టు పిండి ఇది తర్వాత నేను లంచ్లోకి వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ కష్టం చేసి ఎక్కువ ఎగ్స్ పెట్టాలి, తక్కువ ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కోడిగుడ్డు కూర వచ్చేసి మీరు మంచిగా చేయాలంటే ఇది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అంటారు కదా, ఆ రెసిపీ ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో నేను చేసేది. ఇది జస్ట్ ఏం లేదు, ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మంచిగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లోకి ఆయిల్ మంచిగా ఎక్కువ ఆయిల్ ఎక్కువ అటు ఇటు అనేది అటు ఇటు మంచిగా ఆయిల్ వేసి దాంట్లో మనం ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటున్నాం మీ ఇష్టం అయితే 20 కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఒక 6 తీసుకుంటున్నాను. 6 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేసేసి మంచిగా మగ్గాలి. అది ఎమ్మటే కదపకూడదు ఎప్పుడైనా సరే. ఎమ్మటే కదిపితే ఏంటి అంటే బాగోదు. ఎమ్మటే కదపకూడదు. మంచిగా మగ్గిన తర్వాత ఆ ఎగ్స్ ఒక్కొక్క మంచిగా మనం పన్నీర్ ముక్కలు ఎట్లయితే కట్ చేస్తామో అట్లా కట్ చేసేటట్టు మంచిగా మగ్గనివ్వాలి. అది ఎప్పుడైనా సరే బాగుంటుంది. నేను ఏదైనా కూడా స్టెయిన్లెస్ స్టీల్ కళాయిలో చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎక్కువ అదే వాడతాను. ఈ రాతిండి ఇవేమీ వాడను. అంతకుముందు వాడేదాన్ని, బట్ ఈ మధ్య రాతిండి కూడా వాడకూడదు అది ఇది అంటున్నాను. ప్లాస్టిక్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. పిల్లలకైనా సరే మీరు ప్లాస్టిక్ బాటిల్స్లో పోయడము, ప్లాస్టిక్ వాడొద్దండి. అంటే నేను నా చిన్న సజెషన్. ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ వేడి ప్లాస్టిక్ దాంట్లో పెట్టిస్తూ ఉంటారు, కానీ అట్లా పెట్టకూడదు. ఇంకొకటి ఏంటి అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా వాడకూడదు. అది చిన్న వస్తువు అయినా కూడా, ఈవెన్ స్పూన్ అయినా కూడా ప్లాస్టిక్ వాడకూడదండి. నేను ఓన్లీ స్టీల్వే వాడతానండి. పిల్లల లంచ్ బాక్స్ కానీ, స్నాక్స్ బాక్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానీ ఈ స్టీల్వే వాడతాను. ఎందుకంటే మనం పిల్లలది ఓన్లీ చిన్న హెల్త్ కదండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వేడి అన్నం తీసుకుపోయి మనం ప్లాస్టిక్ బాక్స్లో వేస్తాం. పోనీ సరే వేడిది కాదు, చల్లన్నమే వేస్తాం. అది ప్లాస్టిక్ బాక్స్లో ఉండి దానికి ప్లాస్టిక్లో ఉన్న మలినాలు మొత్తం మన ఫుడ్లో కలిసిపోతాయి. అవి పిల్లలు తినడం వల్ల ఏంటంటే ఆ ప్లాస్టిక్ పరికరం అనేది మన పిల్లల కడుపులోకి పోవడం జరుగుతుంది. అలా కొన్ని రోజులకి పెద్దయిన తర్వాత అది క్యాన్సర్ గడ్డ కింద మారుతుంది. నా చిన్న సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేంతటి దాన్ని కాదు, బట్ నేను చేసేది, నేను ఫాలో అయ్యేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ అయితే చాలా వరకు పిల్లలకి మంచిది కాదు. ఇంకా మీరు బయట కురుకురే ఇవి తినిపిస్తూ ఉంటారు. అసలు నన్ను అడిగితే నేను అసలు సజెషన్ చేయను. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అదేదో ఇంట్లో చేసి పెట్టండి, మీ చేతులతో మీరు చేసి పెట్టండి. నేను ఎక్కువ శాతం ఏదైనా కూడా పిల్లలకు వచ్చేసి నా చేతులతో నేనే ప్రిపేర్ చేసి పెడతా ఫ్రెండ్స్. అది స్నాక్సే కానివ్వండి, లంచే కానివ్వండి, ఈవెన్ టిఫిన్స్ కూడా నేను బయట నుంచి అసలు తేనివ్వనండి. టిఫిన్ లేకపోతే ఏదన్నా బ్రెడ్ జామా లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ ఇట్లా ప్రిపేర్ చేసి పెడతాను తప్ప ఇంకా వేరే ఎక్కువ ప్రిఫర్ అయితే చెయ్యను నేను. అంటే నా సజెషన్ ప్రకారం. ఇప్పుడు కొంతమంది బిర్యానీ కూడా బయట నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. అంటే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఆల్మోస్ట్ జంక్ ఫుడ్ అనేది పిల్లలకి అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దేనివల్ల నేను
పర్టికులర్గా చెప్పను, కొంతమంది ఇంట్లో అసలు వంటే చేయరు. సరే ఎవరిష్టం వాళ్ళది, కానీ వంట చేయకోకుండా ఇవన్నీ